గిరిజన సాంప్రదాయ వంటకాల్లో భాగంగా ఇవాళ కంచెడ పూల కూర ఎలా తయారు చేస్తారో విధానం చూద్దాం. సాంప్రదాయ వంటకాల గురించి మనం పాడేరు మండలం తోటలగొంది గ్రామం తోటలగొంది వచ్చాము. అక్కడ గిరిజన మహిళలకు వంట చేస్తున్నారు. ఇవాళ స్పెషల్ ఏంటంటే ఏమిటమ్మా ఇవాళ కంచెడ పూలు రాజమా చిక్కులు కాంబినేషన్లో కూర వండుతారన్నమాట. ఆ పూలు ఎలా ఉంటాయి, రాజమా అన్నది ఎలా ఉంటుంది, ఆ తయారు చేసే విధానం ఆవిడ చూపిస్తారో మనం చూద్దాం. ఏ కంచెడ పూలు అండి? ఇది రాజమా చిక్కులు. ఇది రాజమా చిక్కులు. ఓకే అమ్మ, ఇప్పుడు దీన్ని ఏం చేస్తారమ్మా? ఇది ఈ తోలు ఉంది కదండి, ఈ పూలు తెచ్చి ఈ తోలు తీసి మరి కడిగేసి రాజమా చిక్కుల్లోనే కలిపి వండాలి. ఇది కంచెడ పూలు అండి, కొండ మీద నుంచి తీసుకొచ్చి ఓకే అమ్మా రాజమా చిక్కుళ్ళు కలిపి వండేయాలి. కొద్దిగా చింతపండు కూడా వేసుకోవాలండి పులుపు కోసం బాగుంటుంది. ఫస్ట్ రాజమా చిక్కుళ్ళు ఉడతారు కదండి, కుక్కర్లో వేసి ఉడికించిన తర్వాత అప్పుడు కంచెడ పూలు వేసి కలిపేసి వండేయాలండి. కొద్దిగా చింతపండు వేసుకుంటే టేస్ట్గా ఉంటుంది. ముందునైతే మామూలు సాంప్రదాయ ప్రకారం వండేవారు, ఇప్పుడైతే కట్టెల పొయ్యిలోనే వండుకోవాలి. ఇప్పుడు కుక్కర్ వేసి వండుకుంటే బాగుంటుంది. సరే, కడుగుతున్నారమ్మా? కడుగుతున్నాం సార్. కడిగేసి కుక్కర్లో వేసి శుభ్రంగా కడుగుతున్నారు. కడిగిన తర్వాత కుక్కర్లో వేస్తున్నారు. అదేటమ్మా? అది డోంకి సార్. డోంకి. దీన్ని డోంకి అంటారు. చెంబుతో ముంచే కన్నా ఇది బాగుంటుంది అనేసి. ఓకే, ఇవి ఎన్ని వేయాలమ్మా ఇందులో? 3 డోంకులు వేయాలి. 3 డోంకులు. ఇప్పుడు 3 విజిల్స్ వచ్చిందండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ రాజమా చిక్కుళ్ళు అండి నానబెట్టాక 3 విజిల్స్తో అయిపోద్ది. అలాగే మామూలుగా కడిగేసేయాలంటే అప్పటికంటే 8 విజిల్స్ వరకు వస్తుంది. రాజమా చిక్కుళ్ళు ఉడిపోయిందండి. బాగా ఉడికిందండి. ఇప్పుడు తపెలాలో దించాక ఇప్పుడు ఆయిల్ వేసుకుందామండి. చేసుకుంటామండి. కడిగేసి ఇప్పుడు ఒక 2 ఉల్లిపాయలు తీసుకొని కట్ చేసుకుంటామండి. అలాగే ఒక 5 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. ఒక 2 పచ్చిమిర్చి వేసుకోవాలి.
చేసుకొని పక్కన పెట్టుకున్న ఉల్లిపాయలు, వెల్లుల్లి, పచ్చిమిర్చి వేసుకుంటామండి. నూనె బాగా కాగిందండి. ఉల్లిపాయలాగా బాగా వేగాక టమాటా వేసుకుంటాం. ఉల్లిపాయలు ఉడికేలోగా టమాటా కోసేసుకుంటాం. ఒక 2 టమాటాలు తీసుకొని కట్ చేసుకుంటాం. కటింగ్ అయిపోయిందండి. ఉల్లిపాయలు ఉడికిందో లేదో చూసుకుంటాం. బాగా ఉడికిన టమాటా వేసి వెల్లుల్లి వేసుకుంటాం. పచ్చిమిర్చి, ఉల్లిపాయలు కొద్దిగా కలర్ వచ్చేదా ఈ కలర్ వస్తే సరిపోతుందమ్మా. ఈ కలర్ వస్తే సరిపోద్దండి. ఇప్పుడు ఏం చేయాలా? అల్లము, వెల్లుల్లి 5 రెబ్బలు వేసుకొని బాగా దంచాలండి. దంచేసి మిక్సీ పట్టే కన్నా రోల్లో దంచుకుంటేనే బాగుంటుందండి. ఇది అందులో వేసేస్తున్నారమ్మా. ఇందులో వేసుకున్నాం. ఉల్లిపాయలు వేగిన తర్వాత వేయాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత వేసి టమాటా వేసుకోవాలి. కొద్దిగా తగ్గించాలి. సిమ్లో ఉండాలి. సిమ్లో ఉండాలి. ఇప్పుడు వేగిపోయింది. టమాటాలు వేసుకోవాలండి. టమాటాలు ఒక 2 ఇప్పుడు వేసాలండి. కొద్దిగా మెత్తగా ఉడకాలండి. కొద్దిగా ఉడకడానికి కోసం కొద్దిగా మంట పెంచుకోవాలి. ఇది ఎంత టైం పడుతుందమ్మా ఇది మగ్గడానికి? ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు పడుతుంది. కొద్దిగా మగ్గనివ్వండి. 3 నిమిషాలు పడుతుందండి. ఒకసారి మూత తీసి ఉడికినట్టుందండి. ఉడికింది. టమాటా ఉడికిందండి. ఇప్పుడు కంచె పూలు ఉంది కదండి, ఆ కంచె పూలు కూడా వేసుకుంటామండి. టమాటాలు ఉడికింది. నెక్స్ట్ కంచె పూలు అనేది కంచె పూలు సార్. కంచె పూలు అండి. ఈ విధంగా ఉంటుందండి. ఇవి డైరెక్ట్ వేసేసుకోవడం. స్మెల్ బాగుంటుంది, టేస్ట్ కూడా బాగానే ఉంటుందండి. మీకు ఎక్కువ ఏరియాలో అడవులు దొరుకుతుందండి? అడవుల్లోనే చెట్లు, బాగా పెద్ద చెట్లు ఉంటాయి. ఏం చెట్టు అంటారమ్మా దీన్ని? కంచె చెట్టు అండి. కంచె చెట్టు. దీంట్లోనే గింజలు ఉంటుందండి. గింజలు తీసేయాలమ్మా. ఈ గింజలు పెద్దవి అవుతాయి సార్. ఈ పువ్వులు, ఈ రేకులు రాలిపోయి ఈ గింజలు అవుతుంది. ఈ పెద్ద కాయల్లాగా ఉంటాయి పిక్కలు, అది తీసి మళ్ళీ వండుకుంటారు సార్. ఇప్పుడు ఈ సైజులో ఉన్నది పువ్వులే వండుకుంటాం. డైరెక్ట్ గా వేసేసమ్మా. వేసేవచ్చు. కొద్ది ముక్కలు వేసుకుంటే బాగుంటుంది సార్. కొంచెం అంటే ఉడకడానికి ఈజీగా ఉంటుంది. బాగుంటుంది. కంచెడి పూలు అంటారమ్మా? కంచెడి పూలు సార్. ప్రతి ఇంటి దగ్గర ఉంటుందా? ప్రతి ఇంటి దగ్గర ఉంటుంది సార్. దొరుకుతుంది సార్ మా వైపు. ప్రతి ఒక్కరు వండుకుంటారమ్మా? వండుకుంటారు సార్. ఇది సాంప్రదాయం వంటకమా? సాంప్రదాయ వంటకాలు. చాలా టేస్ట్గా ఉంటుంది సార్. కొద్దిగా వాటర్ వేసిలా కడిగేసి కొద్దిగా వేసుకుంటాం. ఈ సీజన్లోనే దొరుకుతుంది సార్. మార్చి, ఫిబ్రవరి ఎండింగ్, మార్చిలో దొరుకుతాయమ్మా. తర్వాత మళ్ళీ సంవత్సరం వరకు రాదు, మళ్ళీ రావు సార్. ఓన్లీ సీజనల్ వంట. ఈ పువ్వులు పూస్తాయి సార్. ఈ పువ్వుల్లోనే కాయలు వస్తాయి సార్. ఆ కాయలు కూడా తిన్నాక అవుతుందా? దాంట్లోనే పిక్కలు వచ్చిన గింజలు ఉంటాయి. పిక్కలు ఏమంటారమ్మా? కంచెడి పిక్కలు ఉంటాయి. కంచెడి పిక్కలు. పిక్కలు ఇలా కూర కోసం ఇలా వండుకుంటారు సార్. మామూలుగా తినడానికి కావచ్చు. కొద్దిగా వాటర్ వేసుకోండి. కొద్దిగా వాటర్ వేసుకొని ఒక 5 నిమిషాలు
పెట్టేసుకొని కొద్దిగా మంట పెట్టుదాం. ఇది నేల సిమెంట్ చేసినట్టు ఉంది. సిమెంట్ తోటి తయారైందమ్మా ఇది? లేదండి, మట్టివే. మట్టితోటి అమ్మా ఇది? మట్టితోటి. మట్టిది ఏం మిక్స్ చేస్తారమ్మా దీంట్లో? వాటర్ వేసి బాగా తొక్కేయాలండి. తొక్కేసి ఒక కర్రేసి కొట్టేసి ఇలా సాఫ్నం చేసి. చూస్తుంటే సిమెంట్ చేసినట్టుగానే ఉంది కలర్ అది కూడా. ఓన్లీ మట్టితోటే? మట్టితోటే బాగా గట్టిగా ఉంటుంది. ఈ గోడ కూడా మట్టి గోడ అండి. ఇది కూడా మట్టితోటే? మట్టి. పూర్వం మట్టితోటి తయారు చేసేవారా? మట్టివే. పూర్వం ఇల్లు ఇలా ఉంటాయి. ఇది చల్లగా ఉంటదేమోండి ఎప్పుడు? చల్లగానే ఉంటది ఎప్పుడు వేసి. వేసవికాలంలో కూడా? వేసవికాలంలో చల్లగానే ఉంటది. ఆవు పేడ. ఆవు పేడ. నీళ్లు 3 మిక్స్ చేసేసి కానీ చాలా గట్టిగా ఉందమ్మా. సేమ్ సిమెంట్. అడవిలో దొరికేది కొబ్బరి కూర సార్. కొబ్బరి కూర ఒకటి, గోడుకూర అదే ఆకులు ఇస్తిరాకుల టైప్ ఉంటుంది. మళ్ళీ మండి కూర అనేసి అది చిన్న ఆకులు ఉంటాయి. ఈ సీజన్ లో దొరికేది మట్టికి కంచెడి పూలే ఈ సీజన్. కంచెడి పూల ఈ సీజన్. వర్షాకాలంలో దొరికిందమ్మా పనస. సీజన్ బట్టి ఒక వంటకం మారుతుంది. కొబ్బరి కూరను పనసకాయలు ఇది వర్షాకాలంలో బాగా. మూత తీసి ఎంతవరకు ఉడికిందో చూద్దాం. ఉడికింది కదండి, కొద్దిగా ఉడకనిద్దాం. కొద్దిగా ఉడికింది. అదే సన్లోనే ముందుగా ఉడకబెట్టిన రాజమా చిక్కుళ్ళు వేసుకోవాలి. ఈ రాజమా చిక్కుళ్ళు అనేది ఇప్పుడు ఉడికింది కదండి, ఈ పొజిషన్లో ఉంటే ఈ చిక్కుళ్ళు ఇప్పుడు వేసుకొని ఉప్పు, కారం, 1 చెంచా కారం పడుతుంది. ఎంత సాల్ట్ 2 చెంచాలు వేసుకుంటాం. పసుపు 1 స్పూన్ వేసుకో. చిటికెడు పసుపు, కారం 2 స్పూన్లు వేసుకోండి. వేసుకున్నాం కదండి, కొద్దిగా వాటర్ వేసుకొని మరిగించేసి ఉప్పు కారం వేసుకున్నాం కదండి. ఇప్పుడు చింతపండు ఉంది కదా, మేము నానబెట్టుకున్నామండి. కొంచెం పళ్ళు తీసుకున్నాం. మీకు దొరుకుతాయి కదా పళ్ళు రకం? దొరుకుతాయి. ఇప్పుడు వేసుకోవాలండి. వేసి కొద్దిగా మూత పెట్టేసి మరిగించేసి బాగా అయిపోతుంది. చూడండి, కొద్దిగా టేస్ట్ కోసం అండి, పులుపు రావడం కోసము. టేస్ట్ బాగుంటుంది. ఈ పులుపు వల్ల బాగుంటుంది. ఇది జీలకొల్లు ఉపయోగించడం ఇదే ఉపయోగిస్తారు కదా? దీన్ని ఏమంటారు? డోంకి. ఇక్కడ కొద్ది కట్ చేయాలండి. కట్ చేసాక అది తాగడానికి అవుతుంది. ఇది మామూలుగా అయితే వాటర్ పోసుకోవడానికి. దీన్ని డోంకి అంటారా? డోంకి అండి. చెంబుకని ఇది ఇలా కాయలుగా తయారవుతుంది. కాయ రూపంలో వస్తుంది. తీగ జాతి. కాయలు ఆనపకాయ ఉంటుంది కదా, ఆనపకాయ టైప్ లోనే వస్తాయి. చేదుగా ఉంటుంది, తినడానికి కావాలి. వాడుకోవడానికి అవుతుంది. ఈ రూపంలో వస్తుంది. తీగ జాతి అన్నమాట. ఆనపకాయలు ఒక రకం. మా పల్లెటూరులో ఇదే ఉపయోగిస్తుంది. చెంబుల కన్నా ఇది బాగుంటుంది. రాగులు వండుకుంటాం కదండి, వండుకున్నాక ఇది బాగా ఉపయోగిస్తారు. గట్టె కన్నా ఇది బాగుంటది. గట్టిలాగా ఉపయోగిస్తారు. గట్టిలో చాలా ఉపయోగిస్తారు.
ఏంటి గిరిజన సాంప్రదాయం ప్రతి ఇంట్లో ఉంటుంది ప్రతి ఇంట్లో ఉంటుంది. ఎక్కువ ఇదే ఉపయోగిస్తారు. ఇదే ఉపయోగిస్తాం పల్లెటూరులో. ఈ కందిపూలు తోటకూర టైప్ అయితే తక్కువ టైంలో పడుతుంది. తక్కువ టైంలో వండుకుంటే తక్కువ టైం తొందరగా అయిపోతుంది. రాజమా చిక్కుళ్ళు కలిపాం కాబట్టి కొద్దిగా ఎక్కువ టైం ఎక్కువ పడుతుంది, వాటర్ కూడా ఎక్కువ పడుతుంది. అది తొందరగా అవ్వదండి. మా గిరిజన సాంప్రదాయం ప్రకారము ఎక్కువ ఎరువులు వేసి పండించింది తినమండి. రసాయన ఎరువులు రసాయనాలు వేసినవి ఏదో వాడరు అనమాట. సాంప్రదాయంగా రసాయనాలు లేనివి తింటారు ఎక్కువగా. ఎరువులు వేసి తినమండి. అదైతే పండుతుందండి, మేము పండించుకుంటాం. ఇంకా ఏమేమి దొరుకుతాయండి? అలిసందులు అనేసి చిన్న గింజలు ఉంటాయి, ఈ కందులు పండిస్తామండి. దీన్ని అలిసందులు అంటారు. నల్లవి. ఇది పప్పు అన్నం చేసుకొని తింటే బాగుంటుంది. బెల్లము పప్పు దీన్ని అలిసందులు అంటారు. ఇది అందరూ తినొచ్చమ్మా, చిన్నపిల్లలతో సహా తినవచ్చండి. ఇవి మీకే పండుతాయా? మీ ఏరియాలో మా పల్లెటూరులో బాగా పండిస్తామండి. ఇది సంక్రాంతి టైంలో పడుతాయండి. ఏ సీజన్ లో ఏ పడుతాయో అవి కంపల్సరీ తింటారు. నెలలోనే పండుతాయి. సంక్రాంతి పండుగకి అనేసి పులగం అనేసి మాకు ఐటమ్స్ సాంప్రదాయం ప్రకారం పులగం వండుకుంటాం. బెల్లం వేసి ఈ కందులు బెల్లం వేసి అన్నం. బొస్తడి పిక్కలు అనేసి అది పండుతాయి. రాజమ చిక్కులు, బొస్తడి పిక్కలు, తెల్ల కందులు బాగా ఉడికినట్టు ఉంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. దించేచ్చండి, ఇంకా అయిపోయిందా? అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసి దించేసుకుంటాం. కంచెడుపులు, రాజమ చిక్కులు మా గిరిజన సాంప్రదాయం ప్రకారం సరే మీరు రుచి చూడండి. కంచెడుపులు, రాజమ చిక్కులు ఎలా ఉందో టేస్ట్ చూడండి. బాగుందమ్మా, టేస్ట్ చాలా బాగుంది. కూర బాగుంది, కానీ ఇది టేస్ట్ కొత్త ఎక్స్పీరియన్స్. అంటే ఈ టైప్ ఆఫ్ టేస్ట్ మన ఎక్కడ చూడలేదు. పూలతో చేసింది తినటం ఇదే మొదటిసారి. చాలా కొత్తగా ఉంది, టేస్ట్ బాగుంది, కానీ కొత్త రుచి. అది మీరు కూడా తింటే అర్థమవుతుంది.